మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. తమిళనాడు సాతాంకుళం కేసులో తీర్పు వెలువరించింది హైకోర్టు. 2020లో తండ్రి కొడుకుల లాకప్ మరణం అంటే ఆ లాకప్లో ఉండగానే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు మరణించడం జరిగింది. నేను ఆ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేస్తాను కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ కారణంగా. అయితే ఈ లాకప్ మరణం కేసులో 9 మంది పోలీసులకు మరణ దండన విధించింది అక్కడి కోర్టు అని అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 9 మంది పోలీసులకు మరణదండన విధించింది మదురై బెంచ్. 2020 జూన్లో కరోనా నిబంధనల ఉల్లంఘన పేరుతో పి జయరాజ్ అతని కొడుకు బెనిక్స్లను అరెస్ట్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే జయరాజ్ను అరెస్ట్ చేసిన క్రమంలో ఆ కొడుకు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళని ప్రశ్నించాడు. పోలీసును ప్రశ్నిస్తే వెంటనే ఈ కొడుకును కూడా బెనిక్స్ను కూడా అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు. లాకప్లో తండ్రి కొడుకులపై పోలీసులు చిత్రహింసలకు పాల్పడడం జరిగింది. దీంతో తీవ్రంగా హింసించడం కారణంగానే తండ్రి కొడుకులు ఇద్దరు మరణించారంటూ కూడా కంక్లూషన్కి రావడం జరిగింది. దీంతో మరణదండ విధించింది. మరణదండ శిక్ష పడిన వారు అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్లు రఘు, గణేష్, బాలకృష్ణతో పాటు మరో 6 పోలీసులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనం వెళ్లాల్సింది ఏకంగా 2020కి. బట్ అంతకన్నా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు, ఆ 9 మంది పోలీసులు వాళ్ళని తీసుకువెళ్తున్నారు. చూసారా? చేతిలో చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది కాపాడడానికి, ప్రజల్ని చంపడానికి కాదు. ఆ 9 మంది చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ రోజు. అసలు వీళ్ళు ఇలా కొట్టారు అనడానికి ఆధారం ఏంటి? దాని గురించి కూడా మీకు డౌట్ వస్తుంది కదా. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఆ 9 మందిని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. వాళ్ళకి మరణశిక్ష విధించింది కోర్టు అంటే అర్థం చేసుకోవచ్చు. బాధిత కుటుంబం, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బట్ ఈ స్టోరీ ఒక్కసారి డీటెయిల్గా తెలియాలంటే మనం ఏకంగా 5 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. అది 2020. అఫ్కోర్స్ మీకు అందరికీ తెలుసు, అప్పుడు కరోనా వచ్చింది. కరోనా టైంలో ఏం జరిగిందో తెలుసు. లాక్డౌన్ లాంటి పరిస్థితులు మనం చవిచూడడం జరిగింది. కోవిడ్ కారణంగా 2020లో దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ ఉంది. అయితే అదే ఏడాది జూన్ 19 మనకి లాక్డౌన్ కూడా విధించారు. అంటే ఆ టైంలో ఏంటి, ఒక సర్టైన్ టైం వరకు మాత్రమే. ఫర్ సపోజ్ రాత్రి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు, ఈ టైం వరకు కదా కొన్ని, లేకపోతే 11 o'clockకి సంబంధించి అప్పటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫేజ్ వైజ్గా ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్కి తగినట్టుగా ఉండమని చెప్పి అక్కడికి పోలీసులు చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. బట్ ఆ తండ్రి కొడుకులు ఏం చేశారు? తండ్రి కొడుకు కూడా కాదు, తండ్రి ఒక సర్టైన్ టైం లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని దాటి మొబైల్ షాప్ని తెరిచి ఉంచారు. అఫ్కోర్స్ అప్పుడున్న ఆ కరోనా నిబంధనల ప్రకారం వాళ్ళు ఉల్లంఘనకు పాల్పడినట్టే. దీంట్లో ఎక్కడా కూడా కాంట్రడిక్షన్ కావచ్చు, లేకపోతే ఎక్కడా కొట్టిపడాల్సిన అవసరం లేదు. సో జయరాజ్ ఆ విషయంలో తప్పు చేసినట్టే. అయితే ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. జూన్ 23న, అంటే జూన్ 19న లాక్డౌన్ విధించారు. జూన్ 23న కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు మరణించడం జరిగింది. ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే పోలీసులు రాత్రంతా వారిని తీవ్రంగా కొట్టి హింసించడం వల్ల వాళ్ళు చచ్చిపోయారు. డ్యూటీలో పోలీసులని కూడా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో తండ్రి కొడుకులపై పోలీసులు ఏవైతే అభియోగాలు మోపారో అవి అబద్ధం అని కూడా తేలింది. అవి అబద్ధం అని కూడా రుజువైంది. కారణం ఏంటంటే ఒక మహిళా కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చారు. బహుశా ఆ మహిళా కానిస్టేబుల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తారేమో ఆ కుటుంబం, లేకపోతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలేమో. ఎందుకంటే తమ సాటి పోలీసులు వాళ్ళు తప్పు చేశారని తెలిసి కామ్గా ఊరుకోకుండా ఆమె గొంతెత్తి మాట్లాడి వాంగ్మూలం ఇచ్చారు. దాంతో తండ్రి కొడుకులపై రాత్రంతా దాడి జరిగిందని చెప్పి స్టేషన్లోని అక్కడ ఉన్న బల్లలు కావచ్చు, ఆ లాఠీలపై ఉన్న రక్తపు మరకలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె తమ వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు. ఈ విషయం బయటకు రాకుండా ఇంకా సీసీటీవీ ఆ ఫుటేజ్ను కూడా ఎప్పటికప్పుడు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ బయటకు ఎక్కడ వస్తుందని చెప్పి వాటిని డిలీట్ చేసి వాటిని తుడిచిపెట్టే ప్రయత్నం కూడా చేశారట. అంటే ఆ విధంగా అన్నింటినీ సెర్చ్ చేశారు వాళ్ళు. పోలీసులు పెట్టిన హింస వల్లే తండ్రి కొడుకులు ఇద్దరూ చనిపోయినట్లుగా ధృవీకరణకు వచ్చిన సందర్భం, అంటే కన్ఫర్మేషన్కి వచ్చారు. ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో అలా జరిగింది. అయితే ఇక్కడ ధర్మాసనం ఏమందంటే అత్యంత క్రూరత్వం ఇది, అధికార దుర్వినియోగం ఇది, రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్స్ అంటూ ఉంటాం కదా. అంటే అరుదైన వాటిల్లో కల్లా అరుదైన నేరంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తమిళనాడు సాతంకులానికి చెందిన వ్యాపారి జయరాజ్ అతని కొడుకు బెన్నిక్స్ పోలీసు కస్టడీలో మరణించారు అనేది బాటమ్ ఆఫ్ ద లైన్. 6 సంవత్సరాల పాటు ఈ విచారణ కొనసాగింది. ముందు అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జ్ ముతుకుమారన్ 9 మంది పోలీసులను దోషులుగా నిర్ధారించారు. కస్టడీలో జరిగిన హింస ముందుగా ప్లాన్ చేసుకొని దాన్ని రాత్రంతా కంటిన్యూ చేశారని చెప్పి అందువల్ల వీళ్ళకి శిక్ష గరిష్టంగా విధించవచ్చని చెప్పి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ తన వాదన వినిపించింది. దీంతో దోషులుగా తేలిన వారిలో అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఉన్నారు. ఎస్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్స్ రఘు గణేష్, బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్స్ మురగన్, సముదురై, కానిస్టేబుల్స్ ముతురాజ్, చెలదురై, థామస్ ఫ్రాన్సిస్ వేలుముత్రు. ఇక 10వ నిందితుడైన స్పెషల్ ఇన్స్పెక్టర్ పాల్దురై విచారణ కంటిన్యూ అవుతున్న టైంలో కోవిడ్-19 కారణంగా మరణించారు. లేకపోతే ఆయనకు కూడా ఈ శిక్ష పడేది. అయితే 2020లో ఇది దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు వెళ్ళిపోయింది. దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది ఈ ఘటన. పోలీసుల తీరు మీద కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తమ మొబైల్ షాప్ని తెరిచుంచారనే ఆరోపణలపై జయరాజ్ని బెనిక్స్ని 2020 జూన్ 19న అరెస్ట్ చేశారు. సాతంకుళం పోలీస్ స్టేషన్ వారిని చిత్రహింసలకు గురి చేశారని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఇబ్బంది పడ్డారని చెప్పి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత జూన్ 22న తండ్రి 23న కొడుకు కోవిల్పట్టి సబ్ జైల్లో ఉండగానే మృతి చెందారు. విచారణ ప్రకారం ఏం తెలియదంటే దాడి తర్వాత అధికారులు సాక్ష్యాలు మాయించడానికి ప్రయత్నం చేశారు. బాధితులతోనే వాళ్ళ రక్తాన్ని క్లీన్ చేయించారట. అక్కడ ఏమీ దొరకకుండా రక్తపు మరకలున్న బట్టలని పారేశారట. నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారట. ఒక తప్పుడు కేసు నమోదు చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే మద్రాసు హైకోర్టు మదురై బెంచ్కు సమర్పించిన సిబిఐ నివేదికలో లాకప్ గోడలు, అక్కడున్న టాయిలెట్, ఎస్హెచ్ఓ రూమ్, లాఠీల నుంచి ఉంటాయి కదా వాటి ఆ రక్తపు నమూనాలు బాధితుల డిఎన్ఏతో సరిపోయాయట. ఫోరెన్సిక్ పరీక్షలు కూడా ఇదే తేలింది. జూన్ 19th నైట్ 7:30 ఆ ప్రాంతంలో కామరాజర్ చౌక్ దగ్గర జయరాజ్ అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రిని నిర్బంధించాలని తెలుసుకున్న బెన్నిక్స్ స్టేషన్కి వచ్చాడు అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో చెప్పుకొచ్చాయి. నేను అంటున్న మాట కాదు, వాళ్ళ రిపోర్ట్లో చెప్పుకొచ్చిన మాట. అయితే తన తండ్రిని పోలీసులు కొట్టడంతో బెన్నిక్స్ పోలీసులను ప్రశ్నించాడు. దీంతో అతన్ని కూడా అరెస్ట్ చేసి టార్చర్ చేశారు. ఇది జరిగిన ఘటన. ఎంత దుర్మార్గం ఇది! అఫ్కోర్స్ 6 ఏళ్ల పాటు పోనీ ఇక్కడతో వీళ్ళకి సరిపోతుందంటే కాదు. అఫ్కోర్స్ లీగల్గా వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే పైకోర్టును ఆశ్రయించవచ్చు, ఏకంగా సుప్రీంకోర్టు వరకు కూడా ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఆ కేసు విచారణలో కనుక వీళ్ళకి ఎక్కడైనా సపోర్ట్గా వచ్చింది అనుకుందాం, అప్పుడు మళ్ళీ వీళ్ళకి శిక్ష తగ్గచ్చు. అంటే మరణ శిక్ష వరకు వెళ్ళకపోయినా ఒక సరైన శిక్ష మాత్రం పడే అవకాశం ఉంది. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది 2020లో జరిగిన ఘటన అండి. 2026 పోనీ 2020 జూన్ అనుకుందాం. ఇంకొక 2 నెలలు పోతే మనకు జూన్ వచ్చేస్తుంది. అదే 2026 జూన్ అంటే దాదాపుగా 6 ఏళ్ళు అయిపోతుంది. కానీ ఇప్పటికీ రిమెంబర్ వీళ్ళకి ఉరిశిక్ష విధించింది అక్కడ కోర్టు. అయినప్పటికీ వాళ్ళు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళే ఆప్షన్స్ ఉంటాయి కదా. పైకోర్టును ఆశ్రయించి లేకపోతే డివిజనల్ బెంచ్ని ఆశ్రయించి వీళ్ళకి లీగల్గా ఆప్షన్స్ చాలా గట్టిగానే ఉంటాయి. వీళ్ళకి కదా ఎవరికైనా ఉంటాయి లీగల్ ఆప్షన్స్. అయితే బాధిత కుటుంబం పోరాటం చేసింది. ఆ కుటుంబం పోరాటం ఈరోజుకి బహుశా అది సక్సెస్ అయిందంటే కనుక అన్డౌటెడ్లీ సక్సెస్ అయ్యి. అఫ్కోర్స్ వాళ్ళకి అన్యాయం జరిగింది. తండ్రి కొడుకు కుటుంబానికి 2 మగదిక్కులు పోవడం అంటే, కుటుంబాన్ని పోషించే వాళ్ళు పోవడం అంటే, అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, ఒక విషయం పక్కన పెడితే 2 వ్యక్తులు కుటుంబాన్ని పోషించే వాళ్ళు వెళ్ళిపోవడం అంటే, అది కూడా మన వ్యవస్థ లోపం కారణంగా మన వ్యవస్థ వాళ్ళని చంపేయడం అంటే. మన వ్యవస్థలో ఉన్న కొంతమంది దుర్మార్గులు వాళ్ళ రాక్షస ఆనందానికో లేకపోతే అది కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళిద్దరి దుర్మార్గపు చేష్టలకి వాళ్ళ 9 మంది దుర్మార్గపు చేష్టలకి, 9 మంది కాదు 10 మంది దుర్మార్గులు, ఒకడు ఆల్రెడీ చచ్చిపోయాడు కోవిడ్తోనే. సో ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి? వీరిని ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది.
బట్ అంతవరకు వెళ్తారా? 9 మంది వెళ్తారా? ఉరికంబం ఈ 9 మంది ఎక్కుతారా? ఇప్పుడున్న కోర్టు తీర్పు ప్రకారం అయితే జరగాల్సిందే. కానీ వీళ్ళకంటే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇంకా సుప్రీంకోర్టు వరకు వెళ్ళే ఆప్షన్స్ ఉంటాయి, లేకపోతే డివిజన్ బెంచెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, దీన్ని మళ్ళీ సవాల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష పడాలి, ఇంకా ఎటువంటి శిక్ష పడాలి? ఒక లీగల్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం మార్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక పోల్ని వివరించే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. మద్రాస్ హైకోర్టు తీర్పుని మీరు స్వాగతిస్తారంటే కనుక అరౌండ్ 93%, 90 to 95% ఎస్ అంటున్నారు. నో అని ఎందుకు అంటున్నారు? బహుశా ఒక డిఫరెంట్ సిచ్యువేషన్, మీరు యాక్సెప్ట్ చేయట్లేదా? ఒకవేళ కారణం ఏంటో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, భావప్రకటన స్వేచ్ఛ ఉంది. బట్ ఇటువంటి ఘటనలు వచ్చినప్పుడు ఆలోచించే సాధారణంగా ఎవరైనా ఏంటంటే కనుక వాళ్ళకి మరణ శిక్ష పడాల్సిందే. అటువంటి పోలీసులకి అసలు ఉద్యోగం చేసే హక్కు ఉంటుందా? కోర్స్ మరణ శిక్ష భావ్యం కాకపోయినా అని చెప్పి నేను అనుకుంటున్నారు కదా నో అని చెప్పి. కాబట్టి నేను ఈ మాట అనే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ మీరు నో అనుకుంటే కనుక మరి వాళ్ళకి బ్రతికుండి, అంటే వాళ్ళు బ్రతికే ఉండి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి? మరణశిక్ష విధించడం కరెక్ట్ కాదంటున్నారు కాబట్టి అంటున్నా. మరి మీ విషయంలో మరణశిక్ష ఎందుకు కరెక్ట్ కాదనుకుంటున్నారు? ఒకసారి మాట్లాడే ప్రయత్నించి వివరించే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పుడు వాళ్ళకి మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ మనం మాట్లాడుకున్నట్టుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మనకి కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్ట్రిబ్యూట్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి విజువల్స్ చూద్దాం.